కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు అంతగా గోచరించడం లేదు. మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానానికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఉద్యోగరీత్యా ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి అయిన రవి 6వ ఇంట బుధుడితో కలుస్తున్నారు. పంచమాధిపతి అష్టమాధిపతితో కలుస్తున్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్నేహితుల్ని అధికంగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఒక అప్పు ఇచ్చి అది మనకి తిరిగి ఇవ్వక వేరే వాళ్ళకి అప్పు తీర్చడం కోసం మళ్ళీ మీరు అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. డబ్బు ఎంతున్నా ఖర్చు అయిపోతుంది, కొండలాగా కరిగిపోతుంది. దాన్ని సేవింగ్స్ చేద్దాం అనుకునేసరికి ఆర్భాటాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, ఖర్చు పెట్టడం ఉంటుంది. కొంతమంది అయితే పిల్లలకు ఖర్చు పెడతారు, అది మంచి విషయమే. కొంతమంది విలాసాలు ఖర్చు పెడతారు, వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. డబ్బు అనేది సాధ్యమైనంత వరకు దాచడానికి ఉండాలి. భూమి మీద కావచ్చు, బంగారం మీద కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అంత మంచిది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతుంటారు. వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు. ఇది కొంతమందికి, అందరికీ కాదండి. కొంతమందికి స్టాక్ మార్కెట్ బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి బిజినెస్ పనికి వస్తుంది, కొంతమందికి పనికిరాదు. మీ విషయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రాదు. మీరు సొంతంగా పెట్టుకునే ఏ వ్యాపారం అయినా సరే కలిసి వస్తుంది. అయితే వ్యాపారం ఏం చేద్దాం అనుకుంటే జాతకరీత్యా ఏదైతే బాగుంటుందో చూసి చేసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలిస్తుంది. ప్రభుత్వ రంగ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో, ఉద్యోగం అయితే ఉందో వీరికి లభించే అవకాశం ఉంది. టీచర్లకి, లాయర్లకి, సినిమా ఫీల్డ్ ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల్లో వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. టీచర్స్కి బదిలీలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వారు అనుకున్న స్థలానికి బదిలీ అవ్వడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అభివృద్ధిని చక్కగా చేయగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా మీకు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురుస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పంచమంలో గురువు ఉన్నారు. పంచమాధిపతి నుంచి కుంభరాశిని వీక్షించడం, గురు వీక్షణ కుంభరాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా సరే ఈ వారం కొంత శుభ కార్యక్రమాలు చేయగలిగే గ్రహస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన రవి 6వ ఇంట ఉన్నారు బుధుడితో కలిసి. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించడం చెప్పదగినది. నువ్వుల నూనెతోటి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరూతులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.